హైదరాబాద్లో ఒక ఆటోలో మృతదేహాలు లభ్యమవడం ఇప్పుడు కలకలం రేపుతోంది. చంద్రాయణగుట్టలో ఫ్లైఓవర్ కింద ఆటోలో 2 యువకుల మృతదేహాలు లభ్యమైనట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆ యువకుల మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్పాట్ని పరిశీలించిన పోలీసులు డ్రగ్స్ ఓవర్ డోస్ వల్లే వారు మృతి చెందారంటూ ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సి ఉంది. ఆటో సమీపంలో ఈ డ్రగ్స్కి సంబంధించిన కొన్ని ఇంజెక్షన్స్ కూడా లభ్యమయ్యాయి. మృతులు జహంగీర్, ఇర్ఫాన్గా గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ ఘటనా స్థలంలో లభ్యమైనటువంటి ఆ సిరంజులకి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ సిరంజులు మీరు క్లియర్గా చూడొచ్చు. కొన్ని రకాల డ్రగ్స్ని డైరెక్ట్గా నర్వ్స్లోకి తీసుకుంటారు, అంటే ఇంజెక్షన్ ద్వారా లోపలికి తీసుకుంటూ ఉంటారు. సో అలాంటి డ్రగ్స్ తీసుకొని ఉండొచ్చేమో అంటూ పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ డ్రగ్స్ కారణంగా వాళ్ళు ఓవర్ డోస్ అయిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చేమో. ఆ ఆటోలో ఆ ఫ్లైఓవర్ కిందకు వచ్చి ఎవరూ చూడకుండా ఆ డ్రగ్స్ని తీసుకుంటూ ఉండొచ్చేమో. ఆ సమయంలో ఇలా ఓవర్ డోస్ అవ్వడం వల్ల ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చేమో అంటూ ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే అసలు వాళ్ళు ఎక్కడి వాళ్ళు, ఇంకా ఎందుకు వచ్చారు అక్కడికి, నిజంగానే దీనివల్లనే జరిగిందా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి మరింత సమాచారం రాబోతుంది. మీరు స్క్రీన్లో చూస్తున్నారు, దట్ ఈస్ ద ఆటో. అక్కడ మీకు కనిపిస్తున్న ఆటోనే. అదే ఆటోలో ఆ 2 యువకులు మృతదేహాలు లభ్యమయ్యాయి, విగత జీవులుగా పడి ఉన్నారు. అయితే ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది. వారికి అసలు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, లేకపోతే ఈ డ్రగ్స్ ఓవర్ డోస్ వల్ల ఇదంతా జరిగిందా, ఇంకేదైనా కారణం ఉందా, ఎవరైనా ఇలా ఫ్రేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారా, ఇలా అన్ని కోణాల్లోనూ పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. శిల్ప జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. శిల్పాని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. శిల్ప, అక్కడ కొన్ని సిరంజులు దొరికినట్లుగా తెలుస్తోంది, అలాగే డ్రగ్స్ ఓవర్ డోస్ అయి ఉండొచ్చు అంటూ అనుమానిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే రీజనా, ఇంకేమైనా కారణాలు కనిపిస్తున్నాయా, పోలీసులు ఏమంటున్నారు, అండ్ అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంటి? రైట్, చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన అనేది చోటు చేసుకుంది. ప్యాసింజర్ ఆటోలో 2 అనుమానాస్పదటువంటి మృతదేహాలు లభ్యమయ్యాయి. వాళ్ళిద్దరు కూడా ఒకవేరు జహాంగీర్ 24 సంవత్సరాలు, ఇర్ఫాన్ 25, 2 వ్యక్తులు కూడా అనుమానాస్పదలో మృతి చెందారు. దీనికి ప్రధానంగా ఏదైతే ఓవర్ డోస్ కారణంగానే మరణించారంటూ కూడా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అర్ధరాత్రి కావడంతో దానికి సంబంధించి రోడ్డు పైన ఆగున్నటువంటి వెహికల్లో 2 ఉండడంతో వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని ప్రస్తుతం వాళ్లకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం నిర్వహించాక అక్కడ వచ్చినటువంటి రిపోర్ట్ల ఆధారంగా ముందుకెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పటికే పోస్ట్ మార్టం కోసం మృతదేహాలని ఇటు ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన అనంతరము వాళ్ళు ఓవర్ డోస్ కారణంగా చనిపోయారా లేకుంటే ఇంకేదైనా అంటూ కూడా ఇప్పటికే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళెవరు, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ప్రస్తుతం సమాచారం అందించారు. వాళ్ళు గతంలో ఏ విధంగా చేసేవారు, మద్యానికి బానిస అయినట్లు కూడా ప్రస్తుతం అయితే గుర్తించారు. ఇంకోవైపు ఆటోలో కొకైన్ కావచ్చు, ఏదైతే మత్తు మందులకు సంబంధించి మత్తు పదార్థాలు చాలా వరకు కూడా లభ్యమయ్యాయి. వాటి ఆధారంగా అక్కడ ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్, అదేవిధంగా వాళ్ళకు సంబంధించినవి ఏదైతే రిపోర్ట్ వచ్చిన అనంతరం రెండింటిని కూడా క్రాస్ చెక్ చేయడం. మొత్తం మీద ఒక్కసారిగా రాత్రి పూట ప్యాసింజర్ ఆటోలో 2 అనుమానాస్పద మృతదేహాలు లభ్యం కావడంతో ఒక్కసారిగా షాక్ గురైన ప్రస్తుతం దీనిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకవైపు పోస్ట్ మార్టం అనేది కొనసాగుతుంది. పోస్ట్ మార్టం పూర్తయిన అనంతరం దీనిపైన రిపోర్ట్ వచ్చే అవకాశం వచ్చింది. రిపోర్ట్లో ప్రాథమికంగా మాత్రం ఓవర్ డోస్ కారణంగానే వాళ్ళు మరణించినట్లు కూడా గుర్తించారు. ఏమేమి తీసుకున్నారు, ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకున్నారు, ఇప్పటికే ఆటోలో కొన్ని మత్తు పదార్థాలు లభ్యమయ్యాయి, ఇంకా ఏమేమి తీసుకున్నారు, ఎప్పటి నుండి సేవించే వారాన్ని కూడా వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళ ఫోన్లు ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్ల డేటా ఆధారంగా వాళ్ళకి ఎవరు సప్లై చేశారు, ఎవరు కన్జ్యూమర్స్ గా ఉన్నారని కూడా ప్రస్తుతం పోలీసులు చాలా లోతైన దర్యాప్తు చేశారు. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు డ్రగ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటూ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ ఇలాంటి ఘటనలు చాలా సీరియస్ గా తీసుకొని వీటిపైన ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేటువంటి పోస్ట్ మార్టం రిపోర్టు నివేదిక అనేది ప్రస్తుతం కీలకంగా మారింది. ఆ నివేదిక ప్రకారం పోలీసులు ముందు ప్రొసీజర్ అయితే ఫాలో కానున్నారు. రైట్, థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.
ఇక్కడ క్లియర్గా ఒక విషయం అర్థమవుతుంది. అక్కడ దొరికినటువంటి సిరంజుల ప్రకారం చూస్తే వాళ్ళు డ్రగ్స్ ఓవర్డోస్ కారణంగా ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చు అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఈ ఒక్క విషయంలో జరగలేదు. ఇప్పుడు అదా కాదా కారణం అనేది మరింత కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ బయట ఉన్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. 10కి 12కి కూడా బయట రకరకాల మాదక ద్రవ్యాలు దొరుకుతున్నాయి, రకరకాల డ్రగ్స్ దొరుకుతున్నాయి. ఇవాళ రేపు గంజాయి అనేది హైదరాబాద్లో ఇట్స్ వెరీ కామన్. బయట సిగరెట్ దొరికినంత ఈజీగా, ఒక పాన్ షాప్లో సిగరెట్ దొరికినంత ఈజీగా బయట గంజాయి దొరుకుతుంది. పోలీసులు చర్యలు తీసుకోవడం లేదా? తీసుకుంటున్నారు. కానీ రియాలిటీలో జరుగుతున్న దానికి బయట పడుతున్న దానికి సంబంధమే లేదు. మహా అయితే ఒక 10% కూడా దొరకడం లేదు కరెక్ట్గా చెప్పాలంటే. ఇక ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ వీడ్ ఒక్కటే కాదు, ఇంకా చాలా రకాల డ్రగ్స్ దొరుకుతున్నాయి బయట. ఇట్స్ వెరీ ఈజీ. వీధి పక్కన నడుచుకుంటూ వెళ్తుంటే వీధి పక్కన నడుచుకుంటూ వెళ్తుంటే చాలా సందర్భాల్లో ఆటోల్లో గంజాయి సేవిస్తున్న వాళ్ళు కనపడుతూ ఉంటారు మనకి. ఇట్స్ వెరీ కామన్. అలాగే ఇలా డ్రగ్స్ తీసుకొని రకరకాలుగా ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళ సంఖ్య కూడా మనకు కనిపిస్తూనే ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. సో ఇది కేవలం ఇక్కడే కాదు, ముఖ్యంగా పాత బస్తీ ఏరియాలో ఇలాంటి పరిస్థితి ఇంకా ఎక్కువగా ఉంది. పాత బస్తీ ఆ పరిసర ప్రాంతాల్లో విపరీతమైనటువంటి దందా జరుగుతుంది, బిజినెస్ జరుగుతుంది. డ్రగ్స్కి సంబంధించి, గంజాయికి సంబంధించి చాలా సందర్భాల్లో చాలా రైడ్స్ జరుగుతూ ఉంటాయి. కొంతవరకు కొంత పట్టుబడినప్పటికీ కూడా, కానీ పూర్తి స్థాయిలో పట్టుబడడం లేదు. మీరేమనుకుంటున్నారు? హైదరాబాద్లో ఈ డ్రగ్స్ ఎంతకి పెరుగుతూ పోతుంది. కారణం ఏంటి? అధికారులు తగిన స్థాయిలో చర్యలు తీసుకోకపోవడం వలన, లేకపోతే కొంతమంది పవర్లో ఉన్న వాళ్ళ మద్దతుతో ఇదంతా జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? అంటే గతంలో కూడా మనం చూసాం, చాలామంది ఈ డ్రగ్స్ కేసులకి సంబంధించినటువంటి కేసు నమోదైనప్పుడు దాని లింకులు లాగితే అటు తిరిగి ఇటు తిరిగి పవర్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. అది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం విషయం కాదు. కానీ పవర్లో ఉన్న వాళ్ళ మద్దతు లేకుండా ఈ స్థాయిలో, కొంతమంది నాయకుల యొక్క మద్దతు లేకుండా ఈ స్థాయిలో మహానగరంలోకి డ్రగ్స్ రాగలవా? హైదరాబాద్లో ఇతర రాష్ట్రాల నుంచి మరి పోలీసులు వచ్చి ఇక్కడ ఆపరేషన్స్ చేసి కొన్ని వందల వేల కిలోలకి సంబంధించిన డ్రగ్స్ తయారు చేయగలిగేటువంటి ముడి పదార్థాలను వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఒక పెద్ద డ్రగ్స్ పెడ్లర్ ముఠానే బయట పెట్టారు, ఒక సెంటర్ని బయట పెట్టారు, డ్రగ్స్ తయారు చేసేటువంటి సెంటర్, ఒక ఫ్యాక్టరీ ఒక మాటలో చెప్పాలంటే. బయట దేశాల నుంచి, బయట రాష్ట్రాల నుంచి ఇంపోర్ట్ అవుతున్నది చాలా పెద్ద మొత్తంలో. ఒకప్పుడు బాగా రిచ్ పీపుల్ దగ్గర కొన్ని రకాల డ్రగ్స్ని మనం పేర్లు వింటూ ఉండేవాళ్ళం. ఏదో కొకైన్ అనో, లేదంటే LSD అనో, లేకపోతే మరికొన్ని రకాల ఇంజెక్షన్స్ ద్వారా తీసుకునే డ్రగ్స్. బట్ దీస్ డేస్ దీస్ ఆర్ వెరీ కామన్. హైదరాబాద్ మహానగరంలో అక్కడక్కడ వింటూ ఉంటాం, బయటకు వెళ్తేనో లేకపోతే ఇలా వార్తల్లో కొంతమంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడితే కళ్ళు బైర్లు గమ్మే నిజాలు బయటపడుతుంటాయి. చాలా ఈజీగా ఇవాళ రేపు ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో హోమ్ డెలివరీ చేసే పరిస్థితి ఉంది. లిటరలీ దే ఆర్ డెలివరింగ్ టు యువర్ హోమ్. అండ్ నౌ ఇన్ హైదరాబాద్ ఆల్సో పరిస్థితులు అలా మారబోతున్నాయి అతి త్వరలో. ఇది ఇలాగే ఉంటే అలాగే జరుగుతుంది ఖచ్చితంగా. గతంలో ఈ మధ్య కాలంలో మనం కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో ఒకటి చూసాం ఇలాంటిదే. పార్టీ చేసుకున్నారు, ఒక వ్యక్తికి ఇలాగే ఓవర్ డోస్ అయింది, ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ ఆటోలో చూస్తున్నాం చిన్న పిల్లలు. అంతకుముందు మనం చూసాం, ఇంక్లూడింగ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి స్కూల్లోనూ కాలేజీల్లోనూ దీస్ డ్రగ్స్ ఆర్ వెరీ కామన్. సో ప్రతి చోట ఉంది. పబ్స్లో చాలా సందర్భాల్లో ఈ డ్రగ్స్కి సంబంధించి రైడ్స్ జరిగిన ప్రతిసారి పట్టుబడుతున్నాయి.